హాయ్, హలో, నమస్తే. దిస్ ఈస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ నాతో పాటు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్కారం విజయ్ గారు. నమస్కారం అండి సువర్ణ గారు. మీరు చెప్పే ప్రతి ప్రిన్సిపల్ కూడా కొంచెం ఎలా ఉందంటే క్రేజీగా ఉంది యాక్చువల్లీ. యెస్. అంటే ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది అనుకుంటా. యెస్. కానీ మీ ప్రిన్సిపల్తో పాటు ఒక 5 మెంబర్స్తో కమ్యూనికేట్ చేసి కొలాబరేషన్ అయితే సక్సెస్ మీ సొంతం అంటున్నారు. ఎవరా 5గురు అసలు? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. ఎస్, మన ప్రతి ఒక్క మనిషికి ఏంటంటే ధనవంతుడు కావాలని కోరుకుంటాడు. ఓకే, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఎదగాలని ఆశపడతాడు, ఆరాటపడతాడండి. అయితే ఈ క్రమంలో 5గురు అని చెప్పాను కదా, అంటే మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఒకసారి నేను ఏమంటానంటే, ఇక్కడ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వ్యూవర్స్ ఎవరున్నారు, ఒక పేపర్ ప్రతి క్లాస్కు నేను చెప్తున్నాను, ప్రైవేట్ క్లాసెస్గా నాకు ఉంటాయి. సో మీరు పేపర్ పెన్ తీసుకొని ఇప్పుడే మీ చుట్టుపక్కల ఉన్నట్టు 5గురు పేర్లు రాయండి. జస్ట్ మీరు ఎవరెవరితో రోజు మాట్లాడతారో వారు 5గురు పేర్లు రాయండి. ఈ 5గురు పేరు రాసిన తర్వాత ఫస్ట్ రాసిన తర్వాత రైట్ సైడ్ ఆ 5గురు యొక్క ఇన్కమ్ పర్ మంత్ ఇన్కమ్ ఎంత ఉందో రాయమంటారు. ఇది రాసిన తర్వాత ఏం చేస్తారంటే సింపుల్ అండి, క్యాలిక్యులేషన్ చేయండి. ఆ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత యావరేజ్ ఉంటుందే అది మీ ఇన్కమ్ అంటారు. అంటే ఓహ్! సింపుల్ అండి. ఒక ఆఫీస్‌లో ఒక 5గురు ఉన్నారండి. వారు ఎప్పుడు జనరల్‌గా ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేస్తారో 5గురితోనే ఉంటారు. వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంటుంది? యావరేజ్ ఆఫ్ 5 ఉంటుంది. అంటే సింపుల్‌గా అండి. ఎవరితో అయితే మీరు స్నేహం చేస్తారో పెద్దవారు కూడా అన్నారు కదా! ఎవరితో అయితే మనం స్నేహం చేస్తారో వారు వీరుగాను, వీరు వారుగాను మారుతారు. అంటే మంచి వారితో గనుక మనం స్నేహం చేస్తే మనం మంచివారిగా మారుతాం. అదే నెగెటివ్ పర్సన్స్‌తో మనం స్నేహం చేస్తే నెగెటివ్‌గా మనం మారిపోతుంటాం. అయితే ఇక్కడ దాన్ని ఆ ప్రిన్సిపల్ ఆధారంగా అంటే ఎవరితో అయితే మీరు స్నేహం చేస్తారో ఆ విధంగా మీరు తగినప్పుడు మీ యొక్క యావరేజ్ ఇన్కమ్ ఆ విధంగా తయారవుతుంది. అలాంటప్పుడు మీరు ధనవంతులు కావాలంటే ఏం చేయాలి చెప్పండి మీరు? హ్మ్. సువర్ణ గారు చెప్పండి. మీకంటే ధనవంతులు ఎవరో చూసుకొని 5గురు పేర్లు రాయండి. ఓకే. వారి యొక్క ఇన్కమ్ రాయండి. వారితో అట్‌లీస్ట్ మీరు మాట్లాడండి. మీకు వీలుంటే వారితో ఉండండి. అంటే టైమ్ స్పెండ్ చేయండి. లేకుంటే ఏం చేయాలండి సువర్ణ గారు? అట్‌లీస్ట్ కొద్దిసేపు మాట్లాడండి. మాట్లాడితే ఏమొస్తది తెలుసా? ఐడియాస్ వస్తాయి. వన్ ఐడియా కెన్ చేంజ్ అవర్ లైఫ్. సో, ఒక్క ఐడియా చాలండి లైఫ్ చేంజ్ అవ్వడానికి. సో, మీరు అందుకోసమే నేనంటే ఎక్స్‌ప్లోజర్ అంటే మీరు ఎవరితో ఏ ఎన్విరాన్మెంట్‌లో మీరుంటున్నారు, ఎవరితో మీరు ఎక్స్‌ప్లోర్ అవుతున్నారు. సో, దట్ విల్ గివ్ యువర్ ఇన్కమ్ లెవెల్స్. అంటే ఇట్ విల్ రైజ్ యువర్ ఇన్కమ్ లెవెల్స్. అందుకోసమే ఇప్పుడు నేను ధనవంతుని అవుదాం అని నేను అనుకున్నానండి. ఓకే, సువర్ణ గారు. బట్ ఒక్కటి మీరు వదిలేయాల్సి ఉంటుంది. ఏంటి తెలుసా? ఇగో. హ్మ్. నాకంటే గొప్ప వ్యక్తితో నేను మాట్లాడడానికి నేను ఇగో చెందాననుకోండి, నేనెప్పుడు ధనవంతుని కాను. అంటే మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే సువర్ణ గారు, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సో, మీరు నాకంటే ధనవంతులైపోయారు. సో, నేను గనక మీతో పాటు ఇగో గనక ఉంచి మీతో మాట్లాడకపోతే నేను ఐడియా నేను నేర్చుకోలేను. సో, ఆ ఇగోను పక్కబెట్టి నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏమవుద్దంటే, మీ ఇన్కమ్, నా ఇన్కమ్ యావరేజ్ ఇన్కమ్ వచ్చేస్తుంది. ఇంకొక విషయం గుర్తుంచుకోండి. సో, ఎవరితో అయితే మీరు యావరేజ్‌గా ఉన్నారో ఇప్పుడు ఏమవుతుంది 5గురితో మీరు స్నేహం చేస్తున్నారు. మీ యొక్క ఇన్కమ్ లెవెల్ ఏమైందంటే కరెక్ట్ 3-6 మంత్స్ నేను ఓపెన్ ఛాలెంజ్ అండి. 3-6 మంత్స్‌లో మీరు ఎవరితో అయితే స్నేహం చేస్తున్నారో 5గురిలో యావరేజ్ ఆఫ్ ఇన్కమ్ మీరొచ్చేస్తుంది. అయితే తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ మీ యొక్క ఇన్కమ్ కంటే అబోవ్ 5 మెంబర్స్ తీసుకోవాలి. యువర్ యావరేజ్ ఆఫ్ 5 వితిన్ 3-6 మంత్స్‌లో అయిపోతారు. మళ్ళీ మీరేం చేయాలో తెలుసా? దానికంటే మళ్ళీ 5గురిని చూజ్ చేసుకోండి. అంటే ఓకే. మీ యొక్క ఇన్కమ్ లెవెల్స్ హెవీగా ఉన్నటువంటి 5గురితో మీరు మాట్లాడుతూ, అటువంటి ఎన్విరాన్మెంట్‌లో ఉంటూ ఎప్పుడూ మీరు టైమ్ స్పెండ్ చేయాలి. ఒకవేళ లో ఇన్కమ్ లెవెల్‌తో మీరు స్నేహం చేస్తున్నారు. చాలామందికి ఏమి ఇష్టం తెలుసా? వాళ్ళకంటే కిందున్న వాళ్ళని చూస్తూ, వాళ్ళకంటే గొప్పవాడిని అనిపించుకోవాలని చెప్పేసి వాళ్ళ మధ్యలోనే తిరుగుతుంటాడు. మరి అతను ధనవంతుడు అవుతారండి సువర్ణ గారు? ఎప్పటికీ కాలేడు. రిచ్ మైండ్ సెట్ ఉంటేనే ధనవంతులు అవుతారు. చాలామంది ఏం చేస్తారంటే అలాంటి మైండ్ సెట్ ఉండదండి. ధనవంతులు కావాలనుకుంటారు. బట్ మైండ్ సెట్ ఈస్ ఎ పూర్. అయితే ఇక్కడ ఏంటంటే సువర్ణ గారు గుర్తుంచుకోండి. ఇక్కడ ప్రపంచంలో ఎవరు ధనవంతులు, పూర్ పర్సన్స్ ఉండరండి. పూర్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్టే ఉంటుంది. ఆ రిచ్ మైండ్ సెట్టే వారిని ధనవంతులుగా మారుస్తుంది. పూర్ మైండ్ సెట్టే వారిని పూర్ మైండ్ సెట్. ఎలా తెలుసుకోవచ్చని ఒక డౌట్ వస్తది. హ్మ్. సింపుల్ అండి. మీరు ఫోన్‌పే గాని, గూగుల్ పే వాడితే చెక్ చేసుకోండి. హ్మ్. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉందో మీ యొక్క మైండ్ సెట్ ఏంటో తెలిసిపోద్ది. ఇమ్మీడియేట్‌గా మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నేను చెప్పబోయేది ఒకటే. మీరు ఓపెన్ చేసి ఫోన్‌పే, గూగుల్ పే ఓపెన్ చేస్తే మీ మైండ్ సెట్ ఈక్వల్ టు మీ మనీ. సో, ఇప్పుడు మీరేం చేయాలి చెప్పనా? చాలా రిలాక్స్‌గా కూర్చొని 3 టైమ్స్ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేసుకొని మీకంటే ధనవంతులు ఎవరో మీకు తెలిసిన వాళ్ళని రాయండి. వారితో మీరు స్నేహం చేస్తున్నట్టుగా భావించండి. ధనాన్ని మీరు ఆకర్షించుకున్నట్టుగా భావించుకొని సింపుల్ అండి. యువర్ సిం ఐడెంటిటీ చేంజ్ అవ్వనంత వరకు మనకు రిజల్ట్స్ రావండి. ఏంటండి? హ్మ్. మన ఐడెంటిటీ చేంజ్ అవ్వనంత వరకు
మనకు రిజల్ట్స్ రావు. అంటే ముందు మనం ధనవంతులు అవ్వాలి అనేది కొంచెం పక్కన పెడితే ముందు మనం పరిగెట్టాలి. మన మైండ్ పరిగెట్టాలంటారు మీరు. యెస్ అండి. యెస్. మన మైండ్ చేంజ్ చేసుకుంటేనే మనకన్నీ వస్తాయి. మన ఐడెంటిటీ చేంజ్ అనేది ఇప్పటిదాకా ఎలా ఉంది? ఆర్డినరీ పర్సన్‌గా మన మైండ్ సెట్ ఉంది. హ్మ్. అందుకోసమే ఆర్డినరీగా మనం జీవిస్తున్నాం. హ్మ్. ఇప్పుడు నేనేమంటానంటే యూ హావ్ టు ఐడెంటిఫై యువర్ చేంజ్. లైక్ యూ ఆర్ సీఈఓ ఆఫ్ యువర్ ఓన్ కంపెనీ. హ్మ్. సువర్ణ గారు మీ పేరు. మీరు ఏ కంపెనీ స్టార్ట్ చేద్దామని భవిష్యత్తులో అనుకున్నారు. ఆ కంపెనీ పేరు కిందేముండాలి తెలుసా? ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ దిస్ కంపెనీ అని రోజు మిర్రర్ ముందుకెళ్ళి ఒక 3 నెలలు రిపీట్ చేయండి. 4 నెలల్లో మీ పేరు పక్కన అది వచ్చేస్తుంది. ఆటోమేటిక్‌గా అవకాశాలు వచ్చేస్తుంటాయి. ఆ అవకాశాలను మీరు ఉపయోగించుకుంటారు. బట్ చూడ్డానికి నవ్వొస్తుంటుంది. బట్ అది రియాలిటీకి వచ్చినాక నేను గుర్తుకొస్తుంటాను. బట్ సింపుల్ అండి. లాజిక్ ఈజ్ సింపుల్. ఓకే. ఎందుకంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది వాళ్ళ ఐడెంటిటీ చేంజెస్ ఫస్ట్ నేనేంటంటే వాళ్ళ ఐడెంటిటీ చేంజ్ చేయమంటాను. వాళ్ళు అప్పటిదాకా ఏంటంటే నేను ఇంతే, నా జీవితం ఇంతే అనుకుంటారు. హ్మ్. బట్ ఎప్పుడైతే నేను ఐ యామ్ రిచ్ అనే ఒక ఐడెంటిటీ ఇస్తాను వారికి. ఐ యామ్ రిచ్. ఐ యామ్ అట్రాక్టింగ్ మోర్ అండ్ మోర్ మనీ ఎవ్రీ డే. చూడండి ఒక్క 3 టైమ్స్ మీరు పలికి చూడండి. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకో లెవెల్‌లో ఉంటుంది. మీకు ఇన్ని నెలల పర్ మంత్ ఇన్‌కమ్ ఎంతో మీకు తెలుసు. బట్ ఎప్పుడైతే ఎవ్రీ డే మిర్రర్ ముందుకెళ్ళి ఐ యామ్ రిచ్. ఐ యామ్ అట్రాక్టింగ్ మోర్ అండ్ మోర్ మనీ ఎవ్రీ డే. నేను ధనవంతుడిని. నేను ప్రతిరోజు ధనాన్ని ఈజీగా కంటిన్యూయస్‌గా ఆకర్షించుకుంటున్నాను. ఆకర్షించుకుంటున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అయితే ఒకటండి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో బీ కేర్‌ఫుల్. అయితే నేను ఒకటే అంటాను. మీరు మంచిగా ఉండేవారికి ధనవంతులకి మీరు కొంచెం అమౌంట్ ఇచ్చైనా సరే వారితో స్నేహం చేయండి. ఒకవేళ మిమ్మల్ని వెనుకకు లాగుతున్నారండి సువర్ణ గారు. వారికి కొంచెం అమౌంట్ ఇచ్చైనా సరే వారి నుంచి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ మీరు కొంచెం అమౌంట్ ఇచ్చైనా సరే ఎందుకు నేను దూరంగా ఉంటానంటే ఇప్పుడు నెగెటివ్ మైండ్ సెట్ పీపుల్స్ మీ దగ్గర ఉన్నారండి. సువర్ణ గారు మీరు ఎలా అవుతారు సీఈఓ? మీరు ఒక ఫౌండర్ అవుతారు ఎలా? లేదా మీరు ఎలా ధనవంతులు అవుతారు అన్నారనుకోండి. మీకు తెలియనటువంటి ఒక అపనమ్మకం ఏర్పడి మీరు డౌన్ అవుతారు. హ్మ్. ఒకవేళ రిచ్ పర్సన్ ఉన్నారు. లేకపోతే మీలో ధైర్యాన్ని నింపే పర్సన్ పక్కన ఉన్నారు. యెస్ నువ్వు అవ్వగలుగుతావు. నీలో ఆ టాలెంట్ ఉంది. నీలో ఉన్న స్కిల్స్‌ను ప్రాపర్‌గా అప్లై చేసుకోగలిగితే అవుతావని చెప్పి స్టెప్ బై స్టెప్ ప్లాన్ ఇస్తూ ఒక స్ట్రాటజీస్ ఇచ్చారనుకోండి ఆటోమేటిక్‌గా అవుతారు. అంటే ఇక్కడ వేరే కాదండి. ఎవరైనా సరే అవ్వాలి అని అనుకుంటే అవుతారు. నేను అవ్వలేనేమో అని ఒక డౌటు అంటే ఒక అపనమ్మకము, ధైర్యం లేకుండా ఉంటే పిరికితనం ఉంటే మాత్రం డెఫినెట్‌లీ దే విల్ ఫాల్ డౌన్. ఓకే. సో, ఇప్పుడు మీరు చెప్పే ఈ మోటివేషన్ స్పీచెస్ కావచ్చు, ఈ వర్డ్స్ కావచ్చు, చాలా మందికి నచ్చి ఉండుండొచ్చు. సో, హ్మ్. మమ్మల్ని ఫాలో అవుతున్న చాలామందున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి గూడా. యెస్. సో, మీ దానిలో అప్రోచ్ అవ్వాలి, లేదా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా కాంటాక్ట్ చేయాలి? సింపుల్ అండి. ఓకే. సో, ఈ సబ్జెక్ట్‌ను ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి చేర్చాలనే ఉద్దేశ్యంతో ప్రతి వీక్ అంటే ఎవ్రీ వీక్ గూడా మేము ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే వెబినార్ కండక్ట్ చేస్తున్నాం. ఆ వెబినార్‌కి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లోనో, డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫార్మ్ ఉందండి. ఆ గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే వారికి వాట్సాప్ గ్రూప్ లింక్ పంపిస్తారు. వారు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉంటూ ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఎక్కడైనా ఉండొచ్చు మీరు యూఎస్ఏ, యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఒమాన్, ఖతర్, యూఏఈ ఏ కంట్రీలో ఉన్నా మీరు ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చు. ఇంకా నచ్చితే మేము 6 డేస్ ఆన్‌లైన్‌లో లైవ్‌లో లా ఆఫ్ అట్రాక్షన్ కండక్ట్ చేస్తున్నాం. దానికి కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ విశ్వం విజయ్ గారు. సచ్ ఎ లవ్లీ ఇన్ఫర్మేషన్. సో, నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ అండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. చాలా కూల్‌గా చెప్తున్నారు సార్. యాక్చువల్‌గా నేను చాలా పొందాను. ఈ క్లాస్‌కొచ్చిన తర్వాత చాలా పొందాను. యాక్చువల్‌గా నా డైలీ ఇన్‌కమ్ 500 నుంచి 1000 ఉండేది సార్. ప్రెజెంట్ 8000 నుంచి 10,000 రీచ్ అయింది. అంటే మంత్లీ దగ్గర దగ్గర 80,000 వస్తుంది. ఆయుర్వేద డాక్టర్ సార్ నేను. వర్కింగ్ యాస్ ఆర్ఎంపీ. మీ క్లాస్ వినేక అంతా నాకు పాజిటివ్‌గా జరుగుతుంది సార్. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థాంక్ యూ సో మచ్ సార్.